అందరికీ నమస్కారం. గోరంట్ల మాధవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ, అదేవిధంగా మాజీ పోలీస్ అధికారి అయినటువంటి గోరంట్ల మాధవ్ గారు ఏదో తనకి ఈరోజు ఎక్కడ లేని అన్యాయం జరిగినట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గోరంట్ల మాధవ్ పైన కక్ష సాధింపుల చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఈరోజు ఆయన విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా గోరంట్ల మాధవ్ గారు, చేబ్రోలు కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి చేబ్రోలు కిరణ్ గారు శ్రీమతి వైఎస్ భారతీరెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఒక కారణం చేత ఎటువంటి కాలయాపన చేయకుండా, ఉపేక్షించకుండా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు తక్షణమే చేబ్రోలు కిరణ్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మహిళ అయినటువంటి వైఎస్ భారతీరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయనను మానసిక వేదనకు గురి చేసినటువంటి చేబ్రోలు కిరణ్ని తక్షణమే అరెస్ట్ చేసి అతనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మేము ఈరోజు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గోరంట్ల మాధవ్ గారు, గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి గారిని వైఎస్ భారతీరెడ్డి గారికి పిఏగా వ్యవహరించినటువంటి వర్రా రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ షర్మిల అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడుతూ ఆమెను కించపరచడం జరిగింది. ఆ విధంగా వర్రా రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ షర్మిల గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదు అని చెప్పేసి మాట్లాడిన నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. షర్మిల గారిని ఆ విధంగా కించపరచడం వల్ల మీరు దివంగత నేతగా, ప్రజాహృదయ నేతగా గొప్పగా చెప్పుకునేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, అదేవిధంగా ఆయన సతీమణి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారిని కించపరిచినట్టా కాదా గోరంట్ల మాధవ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం రాజకీయ ద్వేషంతో, రాజకీయ కారణాలతో తోడబుట్టిన చెల్లెలి వైఎస్ షర్మిల గారిని వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టలేదని చెప్పేసి ఆ రోజు విమర్శించిన నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క సోషల్ మీడియాకి సంబంధించినటువంటి నాయకుడు కూడా స్పందించలేదు. సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలేదు. ఇది ఆ రోజు వైఎస్ విజయమ్మ గారిని కించపరిచినట్టా కాదా, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కించపరిచినట్టా కాదా, వైఎస్ షర్మిల గారిని వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్టా కాదా గోరంట్ల మాధవ్ గారు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయ అంతర్కలహాల వల్ల, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్య పోరు వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఆ హత్య కేసును తప్పుదారి పట్టించడం కోసం వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఒక మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఆడపడుచును రెండో పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తూ ఆయనను అపసుపాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం నిజం కాదా గోరంట్ల మాధవ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి పైన ఆయనను హత్య చేసి ఆ హత్య కేసును పక్కదారి పట్టించడం కోసం మీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయన వ్యక్తిత్వ
ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఆయన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తూ ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఆ రోజు మీరు తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం గోరంట్ల మాధవ్ గారు? ఇవన్నీ చేసినటువంటి మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సిగ్గుచేటు కాదా గోరంట్ల మాధవ్ గారు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చేబ్రోలు కిరణ్ గారు తప్పు చేశారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మేము అంగీకరిస్తూ ఉన్నాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉన్నాం. పోలీసులు అరెస్ట్ చేశారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ పోలీసు వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం కానీ, పోలీసుల అదుపులో ఉన్నటువంటి చేబ్రోలు కిరణ్ను బయటికి లాగి ఆయన పైన భౌతిక దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం కానీ తప్పు కాదా గోరంట్ల మాధవ్ గారు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఒక పోలీసు అధికారిగా విధులు నిర్వహించారు, ఒక పార్లమెంటు సభ్యునిగా మీరు విధులు నిర్వహించారు. చట్టానికి లోబడి నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా? పోలీసు విధులకు ఆటంకం కలిగించడం కానీ, పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఒక నిందితుని పైన మీరు దౌర్జన్యపూరితంగా వ్యవహరించి భౌతిక దాడి చేయడం కానీ తప్పు కాదా గోరంట్ల మాధవ్ గారు? ఈరోజు ఇన్ను తప్పులు చేసినటువంటి మీరు మీ తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి సారథిగా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇవి మానుకోవాలి అని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నారు. మీకు సిగ్గుందా గోరంట్ల మాధవ్ గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాది మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన ఈ భారతదేశ చట్టాలను, భారత రాజ్యాంగాన్ని, ఇండియన్ పీనల్ కోడ్ను గౌరవించేటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో కూడా ఏ ఒక్క రోజు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి సందర్భం లేదు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల పాటు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసి, భారత పీనల్ కోడ్ను పక్కన పెట్టి జగన్ పీనల్ కోడ్ను రాష్ట్రంలో అమలు చేసి ప్రతి ఒక్క పౌరుణ్ణి, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని హింసించి వేటాడి వేధింపులకు గురి చేసినటువంటి మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు మా గోరంట్ల మాధవ్ గారు. ఇకనైనా మీరు భారతీయ చట్టాలకు లోబడి, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి లోబడి మీరు నా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కాని ఎడల మీరు మరోసారి కటకటాలు కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది గోరంట్ల మాధవ్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నా పేరు దరూర్ షేక్స్, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.